హాయ్ ఫ్రెండ్స్, ప్రముఖ దర్శకుడు పా రంజిత్ నిర్మాతగా నిర్మించిన దండకారణ్యం సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. అతియన్ అతిరై దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో అరుల్ దాస్, దినేష్, కలై అరసన్, షబ్బీర్ కల్లరక్కల్, రిత్విక, శరణ్య రవిచంద్రన్, బాలా శరవణన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ సినిమాను చూస్తుంటే మనకి వేట్రిమారన్ తీసిన విడుదలై సినిమా లాంటిదేమో అన్న డౌట్ వస్తుంది. కానీ సినిమా చూసిన తర్వాత కాన్సెప్ట్ అదిరిపోయిందే అన్న ఫీలింగ్ కలుగుతుంది. అసలు ఏంటంటే కాన్సెప్ట్, ఇది నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా తీసిన సినిమా. జార్ఖండ్లోని ISGS అనే ట్రైనింగ్ సెంటర్లో మురుగన్ జాయిన్ అవుతాడు. ఫారెస్ట్ రేంజర్ దగ్గర పనిచేసి 7 ఏళ్ళు ఎంత కష్టపడినా అతని సర్టిఫికేట్స్ అన్ని తగలబెట్టడం వల్ల అతను ఆర్మీలో జాయిన్ అవ్వాలని ISGSలో జాయిన్ అవుతాడు. అయితే ISGS వెనక చాలా పెద్ద కుట్ర దాగి ఉంటుంది. ఆ కుట్ర ఏంటి? మురుగన్ అన్న సదయన్ తండ్రి కలిసి పొలాన్ని అమ్మి మురుగన్ని చదివించడానికి జార్ఖండ్ పంపిస్తారు. అయితే తన ప్రేమను కూడా సొంతం చేసుకోవడం కోసం మురుగన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుంటాడు. ఆ ట్రైనింగ్లో అతనికి అమితాబ్ అనే మరో ట్రైనీతో గొడవలు అవుతూ ఉంటాయి. ఆ గొడవలు కొద్ది రోజులకి స్నేహంగా మారి అనుకోకుండా వాళ్ళిద్దరి మధ్య నిజమైన స్నేహం ఏర్పడుతుంది. మురుగన్ ఫ్రెండ్ రూపేష్ ఇతను తెలుగు పాటలు వింటూ ఉంటాడు. ఓ ప్రియా ప్రియా ఇలాంటి పాటలు వింటూ అక్కడక్కడ తెలుగు మాట్లాడుతూ ఉంటాడు. అంటే ట్రైనింగ్లో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు అన్నట్లు చూపిస్తాడు మనకి దర్శకుడు. పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే, ట్రైనింగ్ ముగించుకొని అమితాబ్ ఆర్మీలో జాయిన్ అవ్వడానికి ఆర్మీ డ్రెస్ వేసుకొని వ్యాన్ ఎక్కి వెళ్తాడు. తర్వాత కొద్ది రోజులకి ఓ న్యూస్ పేపర్లో అమితాబ్ నక్సలైట్ అని, అతనితో పాటు ఉన్న వాళ్ళందరినీ పోలీసులు కాల్చి చంపారని పేపర్లో ప్రకటిస్తారు. ఇక్కడే పెద్ద ట్విస్ట్ వస్తుంది. అసలు అమితాబ్ ISGSలో ట్రైనింగ్ తీసుకొని ఆర్మీలో జాయిన్ అవ్వడానికి వెళ్ళిన వ్యక్తి ఎలా నక్సలైట్ అవుతాడు? దీని వెనకే ఒక పెద్ద కుట్ర ఉంటుంది. ఆ కుట్ర ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. దర్శకుడు అతియన్ అతిరై నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా ఈ స్క్రిప్ట్ని రాశాడు. అద్భుతమైన రియలిస్టిక్ లొకేషన్స్లో పల్లెటూరు ప్రాంతంలో పత్తి రైతులు పత్తి పంటల మధ్య పాకల్లోనూ పెంకుటిళ్లలోనూ అద్భుతంగా చిత్రీకరించారు సినిమాని. భూస్వాములు, అడవుల్లో మృగాల మీద దాడులు చేసి సంపాదించుకుండే దరిద్రగొట్టు వెదలు, మోసాలు చేసి కుమ్మక్కై పేదవాళ్ళని దోచుకుండే భూస్వాములు, వీళ్ళందరినీ తెర మీద బాగా చూపిస్తాడు. సదయన్ క్యారెక్టర్, మురుగన్ క్యారెక్టర్, ఈ 2 క్యారెక్టర్లు తిరగబడ్డానికి కారణం గవర్నమెంటే అన్నట్లు చూపిస్తాడు. అసలు గవర్నమెంట్ ఏం చేసింది అన్నది మీరు సినిమా చూసి తెలుసుకోండి. అదిరిపోతుంది ట్విస్ట్. చాలా న్యాచురల్గా తీశాడు. ఫైట్స్ అన్నీ కూడా నిజంగా ఓ 4 కొట్టుకుంటే ఎలా ఉంటుంది అన్నది బాగా చూపించాడు. మీరు బాగా గమనిస్తే కమర్షియల్ సినిమాల్లో ఫైట్ల్లో హీరోని ఒక 20 మంది చుట్టుముడతారు. కానీ ఒక్కొక్కడు వచ్చి ఫస్ట్ నేను తన్నించుకుంటాను, నువ్వు ముందు నన్ను దన్నే, ఆ తర్వాత ఇంకొని దన్ను అన్నట్లు తన్నించుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ సినిమాలో అలా ఉండదు. న్యాచురల్గా అందరూ కలిసి ఒకేసారి లాగి ఎవడబడితే ఇష్టం వచ్చిన చోట తంతా ఉంటారు. జుత్తు పట్టుకొని లాగేసి దవళ్ళ మీద తన్నేసి పళ్ళు ఓడగొట్టేసి ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ అది న్యాచురల్గా ఉంటుంది, రియలిస్టిక్గా ఉంటుంది. మీకు ఇలాంటి ఫైట్ నిన్నే పెళ్ళాడతాలో క్లైమాక్స్లో ఉంటుంది. నాగార్జున ఇసక్కేసి కొడతారు. చాలా బాగా తీశారు యాక్షన్ సన్నివేశాలు. అలాగే ISGS ట్రైనింగ్లో భయంకరమైన పనిష్మెంట్లు ఇస్తూ ఉంటారు. ఆ పనిష్మెంట్లు చూసినప్పుడు మనకు కూడా ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. ఇంత దారుణంగా ఉంటాయి పనిష్మెంట్లు అనిపిస్తాయి. నిజంగా ఇలాంటి దరిద్రపుగట్టు పనులు చేశారా పోలీసులు ప్రభుత్వాలు కలిసి అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది సినిమా చూశాక. ఇంత నెగిటివిటీని ఇప్పుడు సినిమాగా తీసి చూపించడం ఎందుకని మీరు అనుకోవచ్చు. కానీ ఇంత దరిద్రమైన దారుణాలు కూడా మనుషులు చేస్తారు అని మనం తెలుసుకోవడానికే ఇలాంటి సినిమాలు చూడాలి. ఇలాంటి పరిస్థితుల నుంచి కూడా ఎలా తప్పించుకోవాలో కూడా చక్కగా చూపిస్తారు. నక్సలిజం బ్యాక్డ్రాప్ని చాలా చక్కగా వాడుకున్నాడు దర్శకుడు. వేట్రిమారన్ అక్కడే ఫెయిల్ అయ్యాడు, ఇక్కడ దర్శకుడు అక్కడే సక్సెస్ అయ్యాడు. వెరైటీగా ఉంటుంది ఈ సినిమా. అసలు కాన్సెప్ట్ ఎత్తుకోవడమే చాలా బాగుంది. అయితే సినిమాలో లవ్ ట్రాక్ ఎక్కడా కూడా అంత గొప్పగా ఫీల్ కలిగించదు. జస్టిన్ ప్రభాకరన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పాటలు సినిమాకి తగినట్లు ఉన్నాయి. అంత గొప్పగా లేవు, అంత చెత్తగానూ లేవు. ఫోటోగ్రఫీ మాత్రం ఎక్సలెంట్, సూపర్ అని చెప్పొచ్చు. రాత్రి చీకట్లో అడవి మధ్యలో ఉన్న చిన్న మట్టి రోడ్డు మీద లైట్లు వేసుకొని వెళ్ళే జీపులను చాలా అందంగా పిక్చరైజ్ చేస్తూనే తెల్లవారుజామున ఉదయం పూట్ల కొండల మధ్య అద్భుతంగా చిత్రీకరించాడు కెమెరామెన్. ఆయన అభినందించి తీరాలి. ఇక ఈ సినిమాకి ఎడిటింగ్ కూడా చాలా ప్లస్. అయితే క్లైమాక్స్కి వచ్చేసరికి సినిమాని రొటీన్గా ముగించాడు దర్శకుడు. అక్కడ అద్భుతమైన ట్విస్ట్ కానీ మత్తిపోయేలాగా అద్భుతంగా ఏదన్నా క్రియేట్ చేస్తాడా అంటే అక్కడ చేయలేకపోయాడు దర్శకుడు. అఫ్కోర్స్ 90% సినిమా అంతా చాలా కొత్తగా ఉంటుంది, చక్కగా చూడొచ్చు. ఈ సినిమాకి ప్రతి ఆర్టిస్ట్ ప్రాణం పెట్టి చేశారని చెప్పొచ్చు. కమీడియన్ బాల శరవణన్, మురుగన్ పాత్రలో కలై అరసన్, అమితాబ్ పాత్రలో షబ్బీర్ కల్లరక్కల్ బాగా నటించారు, చాలా బాగా చేశారు.
కలయార్సన్, షబీర్ కల్లరక్కల్ ఇద్దరు ఓ సెల్లో బంధించినప్పుడు వాళ్ళు మాట్లాడుకునే డైలాగ్స్ అదిరిపోతాయి. ఆ సీన్లోనే అద్భుతమైన ట్విస్ట్ వస్తుంది. అదరగొట్టేశాడు దర్శకుడు అక్కడ. వీళ్ళ పర్ఫార్మెన్స్లు కూడా విరగదీశారు. హీరోయిన్లు ఇద్దరు జస్ట్ పేరుకున్నారంతే. ఇక సదయన్ పాత్రలో అన్నగా, గిరిజన ప్రజలకు అండగా నిలిచే వ్యక్తిగా దినేష్ బాగా చేశాడు. ఆయనకి చేసిన సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ కూడా ఓకే అనిపిస్తుంది. ఇతను ఎవరో కాదు, రబ్బర్ బంతి సినిమాలో హీరో. ఇది ఒక వెరైటీ సినిమా. వెరైటీ అంటే వెరైటీ కాన్సెప్టే. ఖచ్చితంగా ఈ సినిమాని అందరూ చూడాలి. త్వరలో ఇది తెలుగులో డబ్బింగ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నేను తమిళ్లో చూశాను. ప్రస్తుతానికి ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?